వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలను సవరించింది ధర్మాసనం. వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేసి వదిలేయాలని ఆదేశించింది. ప్రజలపై దాడి చేసే రేబీస్ ఉన్న కుక్కలను షెల్టర్ జోన్లో ఉంచాలని ఆదేశించింది సుప్రీం. జనసంచారం ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేధించింది. ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లోనే ఆహారం పెట్టాలని ఆదేశించింది. అధికారులు చేపట్టే పనులకు ఎవరూ అడ్డుపడొద్దని ఆదేశించింది. అందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్లకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. రైట్, మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, వీధి కుక్కల తరలింపుపై సుప్రీం తీర్పుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, కీలక మధ్యంతర ఉత్తర్వులు ఇది. గత విచారణలో అంటే 11వ తారీఖున కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వాటిపైన ప్రస్తుతానికి స్టే ఇచ్చింది. దాంట్లో మధ్యంతర ఉత్తర్వులను కొన్ని కీలకంగా ఎవరైతే డాగ్ లవర్స్ వీటికి సంబంధించి అభ్యంతరం రేజ్ చేస్తున్నారో, దేశవ్యాప్తంగా డాగ్ లవర్స్ కూడా చాలా ఆందోళన చేశారు. వాటికి సంబంధించి తరలింపుకు సంబంధించి జరుగుతున్నటువంటి తరలింపు ప్రక్రియలో కుక్కల పైన జరుగుతున్నటువంటి దాడుల కోసం వీటన్నింటిపైన కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వారందరూ కూడా ఆందోళన చేశారు. ఇప్పుడు వారికి కొంత ఉపశమనం కలిగించేలాగా ఈ మధ్యంతర ఉత్తర్వులను చూడాల్సి ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఏవైతే కుక్కలు జనాల మీద దాడి చేసేటువంటి అగ్రెసివ్ స్వభావం ఉన్నటువంటి కుక్కలకు కావచ్చు, లేకపోతే రేబీస్ వ్యాధి ఉన్నటువంటి కుక్కలకు సంబంధించి వాటిని మాత్రమే షెల్టర్స్ కి తరలించాలి. మిగతా కుక్కలకు సంబంధించి వాటికి డివార్మింగ్ కావచ్చు, లేకపోతే టీకాలు అనేది వేసిన తర్వాత అదే ప్రాంతంలో అవైతే ఎక్కడైతే ఉంటున్నాయో అదే ప్రాంతాల్లో ఉండేందుకు వాటిని అక్కడే వదిలేయాలంటూ కూడా ఈ మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల సిఎస్ లకు ఈ ఆదేశాలను అయితే పంపింది. ముఖ్యంగా స్ట్రీట్ సంబంధించి ముఖ్యంగా ఎక్కడైతే వీధుల వెంబడి లేకపోతే జన సంచారం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కుక్కలకు ఎవరైతే ఫీడింగ్ చేస్తారో వాటిపైన నిషేధాన్ని విధించింది. అట్లాంటి ఫీడింగ్ చేసేటువంటి వారు ఎవరైతే జన సంచారం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాల్లో కుక్కలకు ఆహారాన్ని పెడతారో అది పనిషబుల్ అఫెన్స్ గా తెలిపింది. వాటిపైన చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులకు వారికి సంబంధించి వెసులుబాటు అనేది కూడా ఇచ్చింది. ఇక ప్రత్యేకంగా ఫీడింగ్ కి సంబంధించి మున్సిపల్ వార్డ్స్ లో ప్రత్యేకంగా కుక్కలకు సంబంధించి ఫీడింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయాలి. ఆ ఫీడింగ్ సెంటర్స్ లో మాత్రమే వాటికి ఫీడింగ్ సంబంధించి ఎవరైతే ఆహారం ఇవ్వాలనుకుంటారో, ఎవరైతే ఆహారం పెట్టాలనుకుంటారో అక్కడ మాత్రమే ఆ ఫీడింగ్ కి సంబంధించినటువంటి ఫుడ్ ని పెట్టాలి అనేది ప్రధానంగా ఆదేశాలు ఇచ్చింది. ఇక వాటితో పాటు డాగ్ లవర్స్ కి ఎన్జిఓస్ కి కోర్టులో 25,000 రూపాయలు డిపాజిట్ చేయడంతో పాటు డాగ్ షెల్టర్స్ కు సంబంధించి 2 లక్షల రూపాయలు జమ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అధికారులకు సంబంధించి కుక్కలను తరలింపుకు సంబంధించి ఎవరైతే మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు వస్తారో వారికి సంబంధించి వారి పనులకు ఎవరు కూడా ఆటంకం కలిగించొద్దు అనేది మరొక ఆదేశం. ఎందుకంటే గతంలో కుక్కలకు సంబంధించి ఈ అధికారులు వచ్చి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో డాగ్ లవర్స్ వారిపైన అధికారుల పైన దాడులకు పాల్పడడం కానీ లేకపోతే వారి పనికి ఆటంకం కలిగించేలాగా వ్యవహరించడం లాంటి చర్యలకు పాల్పడ్డారు. కాబట్టి ఈ ఉత్తర్వుల్లో అట్లాంటి చర్యలకు ఎవరు కూడా పాల్పడవద్దు, అధికారులు చేసేటువంటి పనికి ఎవరు కూడా ఆటంకం కలిగించొద్దు అంటూ ఈ మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఎప్పటి నుంచో ఏబీసీ రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కుక్కలకు సంబంధించి. వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి రూల్స్ ఉన్నప్పటికీ కూడా 2001 నుంచి రూల్స్ ఉన్నాయి. బట్ ఆ రూల్స్ ఎవరు కూడా ఫాలో కావట్లేదు. ఇప్పుడు 2023లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా వాటిపైన ఏది కూడా ఇంప్లిమెంటేషన్ లో లేవు. బట్ ఇప్పుడు మాత్రం ఈ స్ట్రీట్ డాగ్స్ కి సంబంధించి ముఖ్యంగా ఏవైతే అగ్రెసివ్ గా ఉండేటువంటి స్వభావం ఉన్నాయో, అంటే మనుషుల పైన దాడులకు పాల్పడేటువంటి స్వభావం ఉన్నటువంటి కుక్కలకు సంబంధించి మాత్రం కొంత వాటిని మాత్రమే షెల్టర్స్ తీసుకెళ్లారు. రేబీస్ అలాగే ఈ అగ్రెసివ్ మోడ్ తో ఉండేటువంటి డాగ్స్ మాత్రమే షెల్టర్స్ తీసుకెళ్లాలి. మిగతా వాటిని మాత్రమే టీకాలు మిగతా డివార్మింగ్ చేసి అదే ప్లేస్ లో వదిలేయాలనేది ప్రధానంగా ఈ రోజు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం. గతంలో ఇచ్చినటువంటి తీర్పులో అన్ని కుక్కలు కూడా షెల్టర్స్ కి తరలించాలనేది ఇచ్చినటువంటి ఆదేశం. బట్ ఇప్పుడు మాత్రం ఆ ఆదేశాల్లో కొంత మార్పులు అయితే చేశారు. వాటితో పాటు ఈ షెల్టర్స్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫుడ్ ఎవరైతే కుక్కలకు ఫుడ్ పెడతా ఉంటారో వాటికి సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాయి. వాటిని అన్ని రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా పాటించాలనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీస్ లో ఉంది మౌనిక.